Hello friends, welcome back to my channel. In today's video, we are going to make టమాటో పచ్చడి. ఈరోజు వీడియోలో మనం టమాటో పచ్చడి చేయబోతున్నాం. టమాటో పచ్చడి ఎలా చేయాలి అన్న ప్రాసెస్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ద వీడియో. ఇవైతే మా గార్డెన్ నుంచి ఫ్రెష్గా హార్వెస్ట్ చేసిన టమాటోస్. ఫస్ట్ అయితే టమాటోస్ని వాష్ చేసుకోవాలి నీట్గా. టమాటోస్ని వాష్ చేసుకున్న తర్వాత టమాటోస్ పైన వాటర్ లేకుండా క్లాత్తో వైప్ చేసుకోవాలి, క్లాత్తో తుడుచుకోవాలి టమాటోస్ని. అలా అన్ని టమాటోస్కి నీట్గా వైప్ చేసుకోవాలి, వాటర్ డ్రాప్లెట్ అనేది లేకుండా. టమాటోస్ని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా నీట్గా టమాటోస్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి. అన్ని టమాటోస్ అయితే క్లీన్గా కట్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అనేది చూసేద్దాం. ఆఫ్టర్ దట్ మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మీరు ఎన్ని కేజీస్ అయితే టమాటోస్ పచ్చడి చేసుకుంటున్నారో దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మీరు. ఇప్పుడైతే మనం మొత్తం టమాటోస్ అనేది ప్యాన్లో వేసేసుకున్నాము. ప్యాన్లో వేసుకున్న తర్వాత ఒకసారి టమాటోస్ని స్టర్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం టమాటోస్ని స్టర్ చేసుకున్న తర్వాత టమాటోస్ పైన క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో ఉండాలి. తర్వాత టమాటో పచ్చడిలో చింతపండు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి స్పాచులాతో మొత్తం స్టర్ చేసుకోవాలి. మళ్ళీ లిడ్ అనేది పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ సమ్ టైమ్ టమాటోస్ మనం ఫస్ట్లో నిన్నగా వేసాం కదా, ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద బౌల్కి వచ్చేసినాయి. అన్ని టమాటోస్ మగ్గిపోయినాయి ఆల్మోస్ట్.
తర్వాత పసుపు వేసుకోవాలి, టర్మరిక్. నెక్స్ట్ కారం వేసుకోవాలి. 4 kgs టమాటోస్ కాబట్టి చిన్న గ్లాస్తో 4 glasses ఆఫ్ కారం వేసుకోవాలి, చిల్లీ పౌడర్. 4 kgsకి చిన్న గ్లాస్తో 1 స్మాల్ గ్లాస్తో సాల్ట్ వేసుకోవాలి 4 kgsకి. కారం వేసుకున్న తర్వాత మెంతి పౌడర్ వేసుకోవాలి. ఫోర్ కేజెస్కి 1 స్పూన్ మెంతి పౌడర్ సరిపోతుంది. కొంతసేపటికి మొత్తం పచ్చడి అంతా దగ్గరకు అవుతుంది. కొంచెం దగ్గరికి అయినప్పుడు ప్యాన్ నుంచి దించేసుకుని అది కూల్ అయ్యేదాకా పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ టమాటో పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు మనం తాలింపు వేస్తే మొత్తం యమ్మీ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. తాలింపు వేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు, గార్లిక్, ఎండుమిరపకాయలు. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత గార్లిక్ వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనకైతే తాలింపు రెడీ అయిపోయింది. స్టవ్ పై నుంచి దించుకుని ఆయిల్ అంతా చల్లారిన తర్వాత టమాటో పచ్చడిలో వేసుకోవాలి. మీరు పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ వేసి తిప్పుకోవడానికి ప్లేస్ ఉండాలి కాబట్టి పెద్ద బౌల్లో వేస్తున్నాము. ఇప్పుడు టమాటో పచ్చడిలో ఆయిల్ వేసేసుకోవాలి. మొత్తం ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా పచ్చడికి పట్టేటట్టు స్టర్ చేసుకోవాలి, మొత్తం తిప్పుకోవాలి.
ఈ టమాటో పచ్చడి అయితే రైస్లోకి, చపాతీలోకి, ఇన్స్టెంట్గా టిఫిన్స్లోకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ టమాటో పచ్చడిని జార్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 months వరకు లాస్ట్ అవుతుంది. మీరు అదే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా పచ్చడి బయటే పెట్టుకుంటే 1 month వరకు వస్తుంది పచ్చడి. సో మనకి యమ్మీ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా జార్లో స్టోర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టమాటో పచ్చడి వీడియో మేకింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హర్షిత్ ఆకుల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.